Hello guys, welcome back to my channel A to Z Info. వినాయకుడి వాహనంగా మూషికం దేనికి సంకేతం? హిందూ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంది. దేవతలు జంతువులు పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. తొలి పూజలందుకునే వినాయకుడి వాహనం మూషికం. ఈ వాహనం దేనికి సంకేతమో తెలుసా? హిందూ దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంది. దేవతలు జంతువులు పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. తొలి పూజలందుకునే వినాయకుడి వాహనం మూషికం. మిగతా దేవతలందరూ వేగంగా పరుగెత్తే జంతువులు పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే దీనికి భిన్నంగా వినాయకుడి మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నారు. అయితే దీనికి అఖుడని పేరు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి తన వాహనంగా చేసుకోమ్మని వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేకమంది పాల్గొన్న అప్సరలతో పరాచుకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును శ్రీమహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు.